మమ్మీ నీ కోసం గిఫ్ట్ చేసావు అని చెప్పి వాళ్ళ ఆనందం అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీటీవీ. సో ఈ రోజు పీడీటీవీలో ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసాను అనమాట. సో నేను ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్న విశాలాంధ్ర రోడ్లో అయితే ఉన్నాను. నా వెనకాల ఒక బోర్డు కనిపిస్తుంది కదా. సో నేను ఒక డే కేర్ సెంటర్ అండ్ ప్రీ స్కూల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. సో ఈ డేస్లో ఈ బిజీ షెడ్యూల్లో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఎవరి దగ్గర పెట్టాలి, డే కేర్లో పెడితే అసలు మంచి చూసుకుంటారా చూసుకోరా, మెయింటెనెన్స్ ఎలా ఉంటుందని చాలామందికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా. ఆ క్వశ్చన్ మార్క్ అన్నిటికీ నేను ఒక ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. సో లోపలికి వెళ్ళిపోయి ఈ డే కేర్ సెంటర్ ఎలా ఉండబోతుంది అండ్ అలానే వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, హైజీనిక్గా ఉంటారా లేదు, ఇవన్నీ తెలుసుకోవాలంటే నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. పేరేంటి? జస్విక్ లలిత్. ఒక్క నిమిషం ఆగునా. జస్విక్ లలిత్. లలిత్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? యాక్టివిటీస్ డ్రాయింగ్స్. యాక్టివిటీస్ డాన్స్ వేస్తావు ఇప్పుడు మరి? కాదు, డ్రాయింగ్ వేస్తావు మరి? స్కై It's a rainbow and I say goodbye and I say hi. Hello guys, come on spiritually so we can fly. Daylight fly like a cherry. Strong is a tiger and us big as you are so high. Daylight jump like a cherry. Swim let the nature take a nunasuke. And I say such a beautiful day, la 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 la. Such a beautiful day, la 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 la. Such a beautiful day, la 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 la. Such a beautiful day, la 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 la. Daylight fly like a cherry. Strong is a tiger and it's big as you are so high. Daylight jump like a cherry. Swim let nature take a nunasuke. And I say such a beautiful day, la 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 la. Such a beautiful day, la 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 la. Such a beautiful day, la 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 la. విజయవాడ నగర ప్రజల అవసరతలకు అనుగుణంగా ప్రముఖ విద్యావేత్తల ద్వారా ప్రారంభించబడిన డే కేర్, ప్లే స్కూల్ మరియు కిండర్ గార్డెన్ గుడ్ షెపర్డ్ స్కూల్. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులారా, మీ పిల్లల బాధ్యత మా మీద వేయండి. మీరు నిశ్చింతగా ఉండండి. అత్యంత శాస్త్రీయతమైన కర్కులంతో మీ బిడ్డల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో కిండర్ గార్డెన్ మీకు సేవలు అందించుటకు సిద్ధంగా ఉంది. పరిమితమైన సంఖ్యలో అడ్మిషన్స్ జరుగుచున్నవి, త్వరపడండి. అడ్మిషన్స్ త్వరలో పూర్తి కావచ్చున్నాయి. సో గాయ్స్, ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, అసలు ఇంతమంది పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా హైజీనిక్గా చూసుకుంటున్నారు, ఎలా వాళ్ళని కేర్ చేస్తున్నారో ఆ మేడం మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మేడం. హాయ్ అండి. సో నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా పేషెన్స్గా, ఎందుకంటే పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. సో అలాంటిది డే కేర్ సెంటర్ పెట్టి, ప్రీ స్కూల్ పెట్టి ఇంతమంది పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళకి అసలు మీరు ఎలాంటి కేరింగ్ చూసుకుంటారు, ఎలా హైజీనిక్గా చూసుకుంటారు అనేది మీ మాటల్లోనే చెప్తారా? తప్పకుండానండి. పిల్లలందరూ అంటే ఫస్ట్ నాకు చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి పిల్లల్ని చాలా పేషెన్స్గానే పెంచాను, మా పిల్లల్ని కూడా. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటే చాలామంది పిల్లలు ఈ రోజుల్లోని వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్స్ వల్ల
ఈ ఈ ఇది పెట్టాలని అనుకున్నాను అన్నమాట, డే కేర్. ఎందుకంటే ఇద్దరు జాబ్స్కి వెళ్ళడం, పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం. ఎందుకంటే బయట నేను సర్కిల్లో తిరిగినప్పుడు చాలామంది ఇదే ప్రాబ్లం చెప్పారు, మా పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరో లేరండి, జాబ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది, మెయింటెనెన్స్ సరిగా సరిపోవట్లేదు. ఇలా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ వల్ల నేనేం చేయాలనుకున్నానంటే నాకు ఈ థాట్ వచ్చింది. సో ఈ స్కూల్ పెట్టడం జరిగింది. 1 year అయ్యిందండి ఆల్మోస్ట్. అయితే పిల్లలందరూ కూడా చాలా చాలా మంచి పిల్లలు, డిఫరెంట్గా మా దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మాతో పాటు కలిసి చాలా నేర్చుకున్నారు. వాళ్ళకి ఇక్కడ కేర్ తీసుకోవడం, తర్వాత వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఏది నీడో అది వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి మేము అందించడం జరిగింది. ఈ సమ్మర్లోని ఎండ వల్ల చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇంటి దగ్గర హాలిడేస్, వాళ్ళ టీవీకి ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారని పేరెంట్స్ మామూలుగా సఫర్ అవుతున్నారు. ఏంటి బిఫోర్ హాలిడేస్ ముందే ఇవన్నీ కూడా వాళ్ళు సఫర్ అవ్వడం జరిగింది. మేమేమో ఈ క్యాంప్ పెట్టాం, సమ్మర్ క్యాంపు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మాతో కన్సల్ట్ చేశారండి. ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ అడిగినప్పుడు మేము ఇవన్నీ చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియరు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే నీడ్ ఉంటుందో ఐటమ్స్, వాళ్ళకి ప్లేయింగే కానీ మైండ్ డెవలప్మెంట్, తర్వాత క్వశ్చన్స్, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్, ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్, ఇలాగ ఆ ఏజ్ని బట్టి 0 ఏజ్ నుంచి 0 అంటే 6 months నుంచి తీసుకున్నామండి. డే కేర్ బాబు దగ్గర నుంచి 9th class వరకు పిల్లలు ఈ సమ్మర్ క్యాంప్కి అయితే రావడం జరిగింది. పిల్లలు మాతో చాలా బాగా దగ్గర అయిపోయారు అన్నమాట. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు, ఏడుస్తూ వెళ్తున్నారు అన్నమాట. అలాగా మేము చాలా బాగా స్పెండ్ చేస్తాం. సమ్మర్ అంతా కూడా మాకు కూల్గా చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనతో పాటు ఇంకో పేరెంట్ కూడా ఉన్నారు. ఆల్రెడీ ఈ పాపను చూశారు కదా, సో ఈవిడ మాటలోనే మేడం మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పాపని ఇద్దరు పిల్లలా? మీ ఇద్దరు పిల్లని ఎన్ని మంత్స్ నుంచి ఇక్కడ జాయిన్ చేశారు? అది సమ్మర్ క్యాంప్కే జాయిన్ చేశారా, లేదంటే డే కేర్ కోసం, లేదంటే ప్రీ స్కూల్ కోసం ఏమైనా జాయిన్ చేశారా? సమ్మర్ క్యాంప్ కోసం జాయిన్ చేశానండి. నేను యాక్చువల్గా జాబ్ చేస్తూ ఉంటాను. పిల్లలు అనమాట ఇంట్లో ఉంటే ఇబ్బంది పడతారు కదా, నాకు బాగా నచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చూసి నేను వచ్చాను అనమాట కనుక్కొని. ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అబాకస్ నేర్చుకున్నారు, డ్రాయింగ్ నేర్చుకున్నారు, పేపర్ క్రాఫ్ట్స్ అవి నేర్చుకున్నారు. మెయిన్ బాగా పిల్లల్ని మాత్రం చాలా కేర్గా చూసుకున్నారండి. నాకు మాత్రం ఈ సమ్మర్లో భయం వేసింది, పిల్లల్ని చూసుకోవడానికి లేరు కదా, ఇబ్బంది పడతారు పిల్లలు, అది ఫీల్ వచ్చింది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, పిల్లలకి ఏమేమి నాలెడ్జ్ అనేది నేర్పించారు? అంటే మనకు స్కూల్ నాలెడ్జ్ వేరు, జనరల్ నాలెడ్జ్ అనేది వేరు. స్కూల్ నాలెడ్జ్ అంటే పిల్లలతో ఆడుకుంటారు, ఇంకా ఏవేంటో ఉంటాయి. బట్ ఇలాంటి వీళ్ళు క్రాఫ్ట్స్ అనేది స్కూల్లో మనకు పర్టికులర్గా నేర్పించారు. అలాంటిది వీళ్ళు మీ ఇద్దరు పిల్లలు ఏం నేర్చుకున్నారు అసలు? మెయిన్ ఎక్కువ డ్రాయింగ్ సంబంధించి, మళ్ళీ హ్యాండ్ ప్రింట్స్ వేయడాలు, డ్రాయింగ్ బాగా ప్రిఫర్ చేశారు. నెక్స్ట్ పేపర్ క్రాఫ్ట్స్తో మనం మామూలుగా తక్కువ ఉంటాం, వీళ్ళు ఎక్కువ టైం స్పేర్ చేయడం. మళ్ళీ బ్యాంగిల్స్, సరదాగా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి థ్రెడ్స్తో మమ్మీ నీకోసం గిఫ్ట్ చేసావు అని చెప్పి వాళ్ళ ఆనందం అనమాట. నీకు బర్త్డే ఇంకా ఉంది కదా, ముందే నీకోసం ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి ముందే వీళ్ళిద్దరు చేసి తీసుకొని వచ్చారు ఇద్దరు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, ఎన్ని మంత్స్? 1 month అండి. 1 month జాయిన్ చేశారు. అంటే నెక్స్ట్ మీకు స్కూల్ స్టార్ట్ అయినా కూడా సమ్మర్ కాకుండా కూడా ఏమన్నా హాలిడేస్ అప్పుడు, సండేస్ అప్పుడు ఏమైనా జాయిన్ చేయడానికి ఏమన్నా మీకు ఏమన్నా ఇష్టం ఉందా? మామూలుగా ఆప్షన్ ఉంటే ట్రై చేస్తానండి. అంటే సండేస్ అంటే నేను ఇంట్లోనే ఉంటాను, మ్యాక్సిమం అన్ని క్లియర్ చూసుకొని నేను బయటికి తీసుకెళ్ళాలని చేస్తుంటాను. కాకపోతే ఏమైనా ఇలాగ హాలిడేస్ వచ్చినప్పుడు అవి చూసుకోవడానికి వాటికైతే బాగా ప్రిఫర్ చేసుకుంటా. బాగుంది. ఓకే, మొత్తానికైతే బాగుంది అంటారు. చాలా బాగుందండి. పిల్లలు చాలా జాగ్రత్త చూసుకున్నారు. ఒక్కోసారి బాబు పాప అనేది గొడవ పడ్డా కూడా చాలా బాగా ఇలా ఉండాలి అలా ఉండాలి బాగా మోల్డ్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కొంచెం అనిపించేది అమ్మో ఆగుతారో లేదో ఏమని అనుకుంటారేమో అని ఫీల్ ఉండేది, కానీ అసలు చాలా బాగా చూసుకున్నారండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.
రైమ్ చెప్పు. Johnny, Johnny as Papa, eating sugar, no Papa, telling lies, no Papa, opening one, ha ha ha. Very good. సంబంధించిన వాళ్ళు ఒకరోజు డెంటల్ క్యాంప్ అనేది పెట్టారు. దానికి సంబంధించిన డాక్టర్ మనతో పాటు అయితే ఉన్నారు. సో అసలు ఏం చేశారా అనేది ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, పిల్లలకి మీరు ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్స్ అవన్నీ తినేస్తూ ఉంటారు, మీరు డెంటల్ డాక్టర్ కాబట్టి, సో వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు, ఎలా అవేర్నెస్ తెస్తారు? నమస్తే అండి, నా పేరు అభిజ్ఞ. నేను ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని ప్రోస్టోడాంటిక్స్ బ్రాంచ్లో. సో ఈ గుడ్ షెపర్డ్ డే కేర్ అండ్ ప్రీ స్కూల్లో నేను డెంటల్ క్యాంప్ కండక్ట్ చేసిన రోజు నేను రావడం జరిగింది. సో ఆ రోజు వచ్చి లైక్ పిల్లలందరికీ ఓరల్ స్క్రీనింగ్ చేశాము. వాళ్ళకి బ్రషింగ్ హ్యాబిట్స్ ఏ టెక్నిక్స్ చేయాలి, ఏ ఏజ్కి ఏ టెక్నిక్స్, వాటి గురించి బ్రషింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అండ్ బ్రషింగ్ వే ఎలా ఉండాలి, వాటి గురించి మొత్తం మేము వాళ్ళకి లైక్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అండ్ పిల్లలంటే తెలిసింది ఏది పెడితే నోట్లో పెట్టేసుకుంటారు, థమ్ సకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ కూడా వస్తూ ఆ రోజు విజిట్ చేశారు మేము వచ్చినప్పుడు. సో వాళ్ళకి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ మీద కూడా అవేర్నెస్ ఇచ్చాము. లైక్ థమ్ సకింగ్ అని, లిప్ బైటింగ్ అని, లిప్ సకింగ్ అని, టంగ్ ట్విస్టింగ్ ఇవన్నీ ఉంటాయి, టంగ్ థ్రస్టింగ్. సో వాటి మీద మేము వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో మెయిన్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చైర్పర్సన్ కే కిరణ్ కుమార్ గారు అండ్ ప్రిన్సిపల్ శోభా ఆంటీ గారు. మా ఫ్యామిలీకి వాళ్ళు చాలా క్లోజ్. సో I feel this moment very auspicious. Thank you for making me a part of this school. Thank you so much. సో ఇక్కడ పిల్లల పేరెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అసలు ఎందుకు ఇక్కడ జాయిన్ చేశారు, వాళ్ళకి ఏం నచ్చి జాయిన్ చేశారు, వాళ్ళు ఏం అట్రాక్ట్ అయ్యి జాయిన్ చేశారో ఇక్కడ ఒక పేరెంట్ ఉన్నారు, ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. సో మీరు అసలు ఇక్కడ పిల్లల్ని ఏం చూసి జాయిన్ చేశారు, ఏం అట్రాక్ట్ అయ్యి పిల్లల్ని జాయిన్ చేశారు? నేను యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది ఫేస్బుక్లో పోస్ట్ చూసానండి. సో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లో. సో పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు ఏంటంటే ఏదైనా యాక్టివిటీలో ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఏదైనా నేర్చుకుంటారు అనిపించింది. సో యాక్టివిటీస్ గురించి కనుక్కోవడానికని వచ్చాను. సో మేడంతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు చాలా యాక్టివిటీస్ నచ్చినాయి. సో తను ఏంటంటే ఒక డల్గా ఉంటారు ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలు, ఇక్కడ రావడం వల్ల ఏంటంటే అన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటారని తను పంపించానండి. తను అలాగే నేర్చుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత మాకు అన్నీ చెప్పడం. సో ఫ్లవర్స్ చేయిస్తున్నారు, క్రాఫ్ట్ అని, డ్రాయింగ్ అని, గేమ్స్ అని, యాక్టివిటీస్ ఉంటున్నాయి మమ్మీ, బాగుంటున్నాయి. యాక్టివ్నెస్ అనేది పెరిగిందండి, నాకు అది నచ్చింది. మీరు జాబ్ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశాను, మా ఫ్రెండ్ వాళ్ళు కూడా జాయిన్ చేశారు దీంట్లో. ఓకే, మీరు జాబ్ హోల్డరా అండి? లేదండి, నేను హోమ్ మేకర్ అని. హౌస్ వైఫ్. యా. మీ పాప ఆర్ బాబు? పాప అండి. పాప ఏం చదువుకుంటుంది? తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వస్తుందండి. ఫస్ట్ క్లాస్. ఇక్కడేనా స్కూల్ కూడా? స్కూల్ ఇది కాదండి, తను నిర్మలా హై స్కూల్ చదువుతుంది. సో సమ్మర్ క్యాంప్ కాబట్టి ఇక్కడ జాయిన్ చేసామన్నమాట. నేను యాక్టివిటీస్ అవి కూడా చాలా బాగా నేర్పించారు. ఎన్ని మంత్స్ అవుతుంది? 1 మంత్ అండి. 1 మంత్ 1 మంత్. మంచి నాలెడ్జ్ నేర్చుకుందా? నేర్చుకుందండి, బాగా యాక్టివిటీస్ అవి బాగానే చేసుకుంటుంది. క్రాఫ్ట్ అది కూడా చేసి చూపిస్తానంటుంది తను. ఇక్కడ హైజీనిక్ కానీ వీళ్ళ మెయింటెనెన్స్ కానీ మీకు ఎలా? చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తాను. నాకు ముందు నేను వచ్చినప్పుడు చూసుకుంటుంది అదే చూస్తానండి. యాజ్ ఎ పేరెంట్ నేను ఏంటంటే క్లీన్గా ఉందా, అంత యాక్టివ్ చుట్టూ ఎలా ఉంది అట్మాస్ఫియర్ అనేది చూస్తాను. అది నాకు నచ్చే జాయిన్ చేశాను ముందు చెప్పాలంటే. అంటే కొన్ని డే కేర్ సెంటర్స్లో వాళ్ళు అలా పడేసి వదిలేస్తూ ఉంటారు, పిల్లల్ని చూసుకోరు. లేదు, వాళ్ళు హైజీనిక్గా ఉంచారు. లేదులేండి, హైజీనిక్గా ఉంది. పాప చెప్తుంది నాకు అన్ని, తన ఏజ్ చెప్పే ఏజే కాబట్టి. సో అన్ని క్లీన్గా ఉన్నాయి మమ్మీ అని అన్నీ చెప్పుద్ది తను. నేను చూశాను, తను చెప్తుంది. మీరు హాఫ్ డేనే ఉంచుతారా, పొద్దు నుంచి సాయంత్రం దాకా? అంటే తను సమ్మర్ క్యాంప్ కదండి, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అండి. తనకి 9 to 12 తన టైమింగ్. నేను మధ్యాహ్నం వచ్చి పిక్ చేసుకుంటాను.
ఇదివరకు కూడా ఇంత యాక్టివ్గా ఉండేది, ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత యాక్టివ్గా అయిందా? అంటే ఇంతకు ముందు ఏంటంటే యాక్టివ్గానే ఉండేది, కానీ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి క్రాఫ్ట్ అది స్కూల్లో అంటే అవన్నీ ఉండవు కదండి. సో షీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దట్ అనమాట. సో అలాంటివన్నీ తను చేయగలను, నేను కూడా చేయగలను మమ్మీ, నాకు తీసుకురండి, పేపర్స్ తీసుకురండి, నేను చేసి చూపిస్తాను అని అంటుంది. అది ఓకే. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఈ సమ్మర్ క్యాంప్గానే జాయిన్ చేశారు, తర్వాత కూడా మీ ఆ పాపని సండేస్ కానీ హాలిడేస్ అప్పుడు అలా ఏమైనా పంపించాలని ఐడియా ఉందా? డెఫినెట్గా చూస్తానండి, అది కూడా ట్రై చేస్తాను పంపించడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళు స్కూల్ కావాలని వచ్చినప్పుడు నాకు ఎడ్యుకేషన్ అంటే బాగా ఇష్టం. నేను సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ వైవీరావు గారి అమ్మాయిని. ఈ పిల్లలు దేవుడి కింద లెక్క. ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఇక్కడ కూర్చుని అద్దెకి ఉండాలలాగా ఎప్పుడు కనపడదు. ఇది ఒక దేవాలయంలాగా కనపడుతుంది. నేను కిందకు వచ్చి మా ఆఫీస్లో కూర్చున్నప్పుడల్లా ఈ పిల్లల కేరింతలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు అన్నీ చూస్తే మాత్రం చాలా చాలా నాకే మంచి హుషారుగా ఉంటుంది. చాలా చాలా సంతోషం. వాళ్ళ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇది ఇంకా చాలా బాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు గుడ్ షెపర్డ్ ఇన్స్టిట్యూషను డే కేర్ అండ్ ప్లే స్కూల్ సమ్మర్ క్యాంప్ క్లోజింగ్ సెరమనీ సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా ముచ్చటేసింది నాకు. వైజ్ యూజ్ ఆఫ్ దేర్ లేజర్ టైం అనే దానికి చక్కటి నిర్వచనాన్ని, అర్థాన్ని ఇచ్చినటువంటి ఈ స్కూల్ మేనేజ్మెంట్, పర్టికులర్గా స్కూల్ ప్రిన్సిపాల్ గారు, అలానే ఈ స్కూల్ ఫౌండరు కిరణ్ కుమార్ గారు. ఆయన మంచి ఎడ్యుకేషనిస్ట్ అండి. విజయవాడలో ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్గా సేవలు అందించి ఇప్పుడు అబ్రాడ్లో వర్క్ చేస్తూ కూడా నిరంతరం ఈ ఇన్స్టిట్యూట్ మీద ఆయన శ్రద్ధ తీసుకుంటూ మరి వాళ్ళ శ్రీమతి గారు శోభా గారితో ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో పేరెంట్సు, పిల్లల వాళ్ళు చేసినటువంటి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా ముచ్చటేసినాయి నాకు. ఈ సమ్మర్లో వాళ్ళ టయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారంటంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి గుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్, పెయింటింగు, డ్రాయింగు, హ్యాండ్ రైటింగు, కమ్యూనికేషన్ స్కిల్స్, సింగింగు, మోనో యాక్షను, స్టోరీ టెల్లింగ్, ఇట్లా ప్రతి ఒకటేమిటి మొత్తం అన్ని రంగాల్లో కూడా పిల్లలు, చిన్న చిన్న పిల్లలతో ఇంత అద్భుతాలు చేస్తారా అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసింది. అలానే పిల్లలకి ఇంత తక్కువ టైంలో బయట అంతా హాట్ వేవ్స్ ఉన్నా కూడా చక్కగా లోపల మంచి ఈ యాంబియన్స్, పిల్లలు చేసినటువంటి క్రాఫ్ట్స్, డిజైన్స్, పేపర్ వర్క్స్ చాలా యూస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, చిట్టి చేతులతోటి బ్రహ్మాండమైనటువంటి క్రాఫ్ట్స్ చేసినటువంటి పిల్లలందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్యాంశం ఏంటంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఈ పిల్లలందరికీ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, సర్టిఫికెట్స్, వాళ్ళ లైఫ్ స్పాన్లో మొట్టమొదటి సర్టిఫికెట్, మొట్టమొదటి ప్రైజ్ అనుకోవటం వాళ్ళందరికీ కూడా జీవితంలో మంచి స్థాయిలో ఎదిగి మంచి మంచి బహుమతులు పొందాలని చెప్పి కోరుకుంటున్నా.
పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ అమ్మా, పిల్లల్ని మొబైల్ ఫోన్స్ ఈ సెల్ ఫోన్స్కి అడిక్ట్ కాకుండా చూడండి, జంక్ ఫుడ్కి దూరంగా ఉంచండి, పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ తరఫున మరోసారి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం కోసం పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగా డే కేర్ సెంటర్స్లో, ట్యూషన్స్లో ఇలా జాయిన్ చేయాలంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని అయితే చెప్తాను, గుడ్ షెపర్డ్. ఫర్ మోర్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PDT. థ్యాంక్ యూ.